ప్రేమను ఏడిపిస్తున్న కళ్యాణ్ గురించి తెలుసుకుని శ్రీవల్లికి షాక్ ఇచ్చిన ధీరజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు ప్రేమను ఏడిపిస్తున్నది కళ్యాణ్ అన్న విషయం ఎలా తెలుసుకున్నాడు ధీరజ్? శ్రీవల్లికి ఏం షాక్ ఇచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే నర్మదతో మాట్లాడడానికి వచ్చిన వల్లి అయితే సాగర్ని బయటికి పంపించి నర్మద దగ్గరికి వెళ్తుంది. ఏంటి నర్మద, ఏంటి టెన్షన్ పడుతున్నావు అనగానే నువ్వింకెందుకు వచ్చావో చెప్పక్క అంటూ మాట్లాడేసరికి నిన్ను నా పెళ్ళికి వచ్చిన నా ఫ్రెండు నిన్ను సాగర్ మర్ది గారిని ఎగ్జామ్ రాయించడానికి తీసుకెళ్ళావంట కదా పరీక్ష, ఆ పరీక్ష హాల్ దగ్గర చూసిందంట అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావక్క, నేను సాగర్ పక్క ఊర్లో పెళ్ళికి వెళ్ళాము, మరి నీ ఫ్రెండ్ మమ్మల్ని ఎలా చూస్తుంది? తనకైతే బుద్ధి లేదు, నీకు కూడా బుద్ధి లేదా ఏంటి అంటూ మాట్లాడేసరికి అచ్చి బాబోయ్ అలా అంటావేంటి నర్మదా, నా ఫ్రెండ్ చూశాను అని చెప్పింది కదా అని చెప్పనేసరికి ఎవరిని చూసి ఎవరనుకుందో అని చెప్పి అనగానే అవునా సరే మీరు పెళ్ళికి వెళ్ళారు కదా అనగానే వెళ్ళామని చెప్పనేసరికి అక్కడ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా, మీరు బోలెడు ఫోటోలు తీసుకుని ఉంటారు కదా, ఒక్క ఫోటో అయినా చూపించు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావక్క, పెళ్ళికి వెళ్తే మాత్రం ఫోటోలు తీసుకోవాలని రూల్ ఉందా? మేమేమీ ఫొటోస్ తీసుకోలేదు, నువ్వెలా అడుగుతావన్న విషయం మాకు తెలియదు కదా, తెలుసుంటే ఖచ్చితంగా తీసుకునేవాళ్ళం. నెక్స్ట్ టైం నుంచి ఏదైనా పెళ్ళికి వెళ్తే ఫొటోస్ తీసుకుని వచ్చి నీకు చూపిస్తాను అని చెప్పి అనేసరికి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది. ఏంటి, నేనే నా కళ్ళతో చూశాను అయినా నువ్వు నన్ను మాట్లాడనివ్వకుండా చేసేస్తావా? చెప్తాను, అసలైన సాక్ష్యాలు దొరకనివ్వాలి, అప్పుడు చెప్తాను అని చెప్పి నర్మద రూమ్లోనే ఉండేసరికి అక్క బయటికి వెళ్తే డోర్ క్లోజ్ చేసుకుంటాననేసరికి బయటికి వెళ్ళిపోతుంది. నర్మద దగ్గర మిస్ అయితేనేముంది, ప్రేమను నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను కదా అని ప్రేమ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి అని చెప్పాను. కానీ ఏంటి ప్రేమ, నిన్న ఎవరినో మార్కెట్ రోడ్లో తరుముతున్నావు, కర్ర పట్టుకుని మరీ తరుముతున్నావు, ఏమైంది ప్రేమ, ఎందుకు అలా తరుముతున్నావు? అతను ఎవరు, అతనికి నీకు ఏంటి ప్రాబ్లం? మళ్ళీ మామయ్య గారికి ఏమైనా తెలిస్తే బాగోదు కదా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని చెప్పనేసరికి అదేమీ లేదక్క అని చెప్పాను. కానీ అచ్చు బాబోయ్ అలా అంటావేంటి, నువ్వు తరుముతుండడం నేను చూశాను అనగానే ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, నేను ఎవరినో తరుముతున్నానా, నాకేం అవసరం అని చెప్పి ఇంకా ప్రేమ కూడా తప్పించేసుకునేసరికి అటు నర్మద ఇటు ప్రేమ చాలా దారుణంగా అబద్ధాలు చెప్పేసి తప్పించేసుకుంటారా. ప్రేమ పరుగులు పెట్టిందని ఒక్క అవకాశం వస్తే చాలు అని చెప్పి ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది. అలా అనుకుంటూ ఉండేసరికి ఈలోపు అమూల్య కాస్త కాలేజీకి బయలుదేరుతుంది. ఆల్రెడీ భద్రావతి విశ్వగాడికి చెప్పింది కదా ప్రేమ పేరుతో మోసం చేసి అమూల్య మెళ్ళో తాళి కట్టమని. అమూల్య ఏమన్నా తక్కువ తిందా? ముందు గేటు దాటి బయటకు వచ్చేసరికి వీడు పెద్ద లవర్ బాయ్లా ఓ తల దువ్వేసుకుని వెనకాలే ఫాలో అవుతాడు. ఏంటి అమూల్య బాగున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, నేను డ్రాప్ చేయనా అని చెప్పనేసరికి ఏంటి పిచ్చి వేషాలు పోకరి వేషాలు వేస్తున్నావు, నీ పని నువ్వు చూసుకో అని చెప్పాను. కానీ అదేంటి అలా మాట్లాడతావు, నువ్వు నా మేనత్త కూతురువి, వరుసకి మరదలివి కాబట్టి నీతో మాట్లాడుతున్నాను, అంతేగాని నువ్వు వేరేలా అర్థం చేసుకోకు అని చెప్పనేసరికి చాలా కోపంగా చూస్తుంది అమూల్య. నేనన్న దాంట్లో తప్పేముంది అమూల్య అని చెప్పాను. కానీ ఇదంతా కూడా భద్రావతి పైనుంచి చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి చెప్పు తీసుకుని పళ్ళు రాలే వరకు కొడతాను. నేనెవరనుకుంటున్నావు, రామరాజు కూతుర్ని, నువ్వెంత పోకరి వెదవో నాకు తెలియదు అనుకుంటున్నావా? నోరు మూసుకుని నీ దారి నువ్వు వెళ్ళకపోతే మళ్ళీ ఇలా నా వెంట పడితే మా అన్నయ్యలకు చెప్తాను, నిన్ను ఊరంతా పరిగెత్తించి గొడ్లెప్పదీసి మరీ చిత్త కొడతారు. మా అన్నయ్యల గురించి నీకు తెలుసు కదా, ముఖ్యంగా మా చిన్నన్నయ్య ధీరజ్కి నీకు పడదు కదా, అది మర్చిపోయావా? వెలో అని చెప్పి చెప్పు చూపించి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమూల్య. అయితే ఇంకా వీడైతే మామూలుగానే అమ్మాయిలతో మాట్లాడాలన్నా ఎవరితో మాట్లాడినా వీడిని తక్కువ చేసి మాట్లాడితే అసలే వీడు ఆవేశపరుడు. సో కానీ అక్కడ భద్రావతి చెప్పిన దాని గురించి ఆలోచించడం వల్ల సైలెంట్ అయిపోయి వచ్చేస్తాడు.
చూసావత్త ఎంత పొగరగా సమాధానం చెప్తుందో. ఆ రామరాజులాగే దీనికి కూడా పొగరెక్కువ అనుకుంటా. రామరాజు 2.0 అనుకుంటేది అని చెప్పనేసరికి అంతా చూశాను రా విశ్వ. అమ్మాయిలు అంత ఈజీగా ఎందుకు పడిపోతారు? రామరాజు కూతుళ్ళను చాలా స్ట్రిక్ట్గానే పెంచాడు. అంత ఈజీగా అమ్మాయి పడిపోతుందా? అందులోనూ రామరాజు కూతురు. నీ నీ విషయం తెలిసి కూడా పడుతుందా? టైం పడుతుందిరా. అమ్మాయిలు ఈజీగా పడరు. ఏదో ఒక సమయంలో ఎవడొకడికి పడాల్సిందే. ట్రై చేయి, నువ్వు ట్రై చేస్తూ ఉండు. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా పడుతుంది. ఆ రామరాజుని దెబ్బతీయాలి. ఆ రామరాజు మీద విజయం సాధించాలంటే మనకున్న ఒకే ఒక్క ఆయుధం ఈ అమూల్యం మాత్రమే. ఈ ఆయుధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని చెప్పనేసరికి సరే అత్త, ట్రై చేస్తాను. ఎన్ని అవమానాలు పడుతున్నా ట్రై చేస్తాను. ఎందుకంటే నీకు గెలుపు సాధించడం కోసం, ఆ రామరాజు మీద మనం విజయం సాధించడం కోసం ఖచ్చితంగా ట్రై చేస్తానంటూ విశ్వగాడు చెప్తాడు. చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వల్లి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒకటి ఆధారం దొరకాలి అని. ఈలోపు తిరుపతి పేపర్ చదువుతూ ఆ పేపర్లో ప్రేమ ఎవరినో కళ్యాణ్ గారిని తరుముతూ ఉండడం ఫోటో తీసి వేస్తారు. ఈలోపు ఆలోచిస్తూ ఉంటుంది భద్రావతి. మనకెవరో సహాయం చెయ్యాలి అని చెప్పనేసరికి వల్లి కనిపించేసరికి ఒరే విశ్వ అని చెప్పాను. కానీ ఏంటత్తా అనగానే మనకు ఆ ఇంట్లో సహాయం చేసేది అదే, ఆ తింగరదే మనకు సహాయం చేస్తుంది. ఇది చెయ్యకపోవచ్చు, ఇది ఆడే బొమ్మ అయితే దీన్ని ఆడించేకి వాళ్ళమ్మ దగ్గర ఉంది. వాళ్ళమ్మను పట్టుకుని 4 డబ్బులు విసిరేస్తే వాళ్ళమ్మ ఏం చేయించడానికైనా వెనకాడదు అని చెప్పి భద్రావతి చెప్తుంది. ఈలోపు తిరుపతి చేతిలో చదువుతున్న పేపర్ కాస్త ఎగురొచ్చి ఆ ప్రేమ కళ్యాణ్ గాడు పరుగులు పెట్టింది ఫోటో కనిపించడంతో, అచ్చి బాబోయ్ భలే దొరికేసావు ప్రేమ, నేను వచ్చి నీకు చెప్తే నువ్వు కాదు అని చెప్పేశావు కదా, ఇప్పుడు ఎలా చేస్తావో చూస్తానంటూ వెళ్ళి రామరాజు ముందు ఇరికించేస్తుంది. రామరాజు ప్రేమని ధీరజ్ని పిలుస్తాడు. పిలిచేసరికి ఏంటమ్మది ప్రేమ ఇదని చెప్పను కానీ, అదేమి లేదు మావయ్య, అది నేను కాదు అనగానే, నువ్వే కదమ్మా అనగానే, నా హ్యాండ్ బ్యాగ్ తీసుకువెళ్ళిపోతుంటే పరుగులు పెట్టాను అంతే అని చెప్పి తప్పించుకుంటుంది. ఎందుకో ప్రేమ అబద్ధం చెప్తుందని అనిపిస్తుంది. అసలు ప్రేమ ఎందుకు అలా ఎవడ వెనకాల పరుగులు పెట్టింది? కర్రను పట్టుకుని మరి ఎవరిని తరుముతుంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంకా వల్లి నార్మల్గా ఉంటుందా? ప్రేమకొచ్చిన ఫ్లవర్ బుకేని కాస్త తీసుకొచ్చి ధీరజ్ చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా ధీరజ్ అది చూసి 1 వీక్ అని రాసి ఉండేసరికి షాక్ అవుతాడు. ఇదేంటి, ఎప్పుడూ లేనిది ప్రేమకు ఫ్లవర్ బుకే రావడం, దాని మీద 1 వీక్ అని రాసి ఉండడం. ఆ రోజు లెటర్ వచ్చినప్పటి నుంచే ప్రేమలో మార్పు వచ్చింది. అసలు ఆ లెటర్లో ఏముందో తెలిస్తే దీనన్నింటికి సమాధానం దొరుకుతుందని ధీరజ్ కాస్త గబగబా వచ్చి మొత్తం వెతికేసరికి ఆ కవర్ దొరుకుతుంది. కవర్లో ఉన్న ఫొటోస్ కాస్త బయటికి తీసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ప్రేమని బెదిరిస్తున్నది కళ్యాణ్ గడ్ అనమాట అని చెప్పి వెనక్కి తిరిగేసరికి, ఏంటి ప్రేమ, నేనేమనుకుంటున్నావు, నేనెవరనుకుంటున్నావు, నీ భర్తనే కదా, నీ బాధ్యత నాకు ఉంది కదా, నువ్వు బాధపడుతూ వీడి గురించి టెన్షన్ పడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఒక్క మాట నాకు చెప్పే పని లేదా? అయితే ఆ రోజు తరుముతూ ఉన్నది వీడినేనన్నమాట. దొరికినట్టే దొరికి పారిపోయాడని వీడి వెనకాల పరుగులు పెడుతున్నావా? వదిలిపెట్టను, వాడు ఎక్కడున్నా వదిలిపెట్టను, ఏ మూల దాక్కున్నా వాడిని చీరేస్తాను అంటూ ఇంకా వెళ్ళి వెతికేసరికి వాళ్ళ ఫ్రెండ్స్తో వీళ్ళతో వెతికేసరికి మొత్తానికైతే ఒక చోట గుహలో దాక్కుని ఉంటాడు. అంటే ఒక పాత ఇంటి దగ్గర దాక్కుని ఉంటాడు కళ్యాణ్ గారు. అయితే దాక్కుని ఉండేసరికి అక్కడ కాస్త వెళ్ళి పట్టుకుంటాడు. చితక్ కొడతాడు, మామూలుగా కాదు, చితక్ కొడతాడు. చితక్ కొట్టి ఇంకొకసారి ప్రేమ జోలికి వచ్చావే అనుకో, ఈసారి నా చేతుల్లో నీ ప్రాణాలు పోతాయి. ఏం చెప్పైనా సరే నేను తప్పించుకుంటాను, లేక నీ శవాన్నే కనిపించకుండా చేసేస్తాను. దిక్కుమొక్కు లేనోడివి, అమ్మాయిల్ని ట్రాప్ చేసి అవసరాలు తీర్చుకునేవాడివి. నీ గురించి ఎవడ వెతుకుతాడు, నిన్నెవడ పట్టించుకుంటాడు? ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నా. ఉంటే ఉండు, లేదంటే నా చేతుల్లో చస్తావని చెప్పి గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు ఇంకా
ధీరజ్ అయితే ఇచ్చేసరికి లేదు ధీరజ్, ఇంకెప్పుడు ప్రేమ జోలికి రాను, డబ్బు కోసం ఏదో కక్కుర్తి పడి అలా వచ్చాను, ఇంకెప్పుడు ప్రేమ జోలికి రాను అంటూ చేతులు పట్టుకొని బ్రతిమాలేసరికి ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను, నగలు దొంగతనం చేసినప్పుడే నిన్ను చంపేయాల్సింది, అప్పుడు కుదరలేదు, ఇప్పుడైనా సరే నా చేతుల్లోంచి తప్పించుకోలేవు, అది గుర్తుపెట్టుకో అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్. ఇంకా ధీరజ్ ఇంటికి వచ్చిన తర్వాత అచ్చు బాబోయ్ చూసావా ధీరజ్, ప్రేమ ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది, ఎవడికో ప్రేమ ఏయో ఫోన్లు చేసి అప్పుడప్పుడు మాట్లాడుతుంది, వాడు ప్రేమను బెదిరిస్తున్నట్టున్నాడు, అయినా ప్రేమ ఒకరిని వెతుక్కుంటూ పరుగులు పెట్టిందంటే వాడికి ప్రేమకు ఏదో సంబంధం ఉండే ఉంటుంది, ప్రేమ తప్పు చేస్తుందేమో అని చెప్పనేసరికి వదిన అంటూ గట్టిగా పిలుస్తాడు. ఏమైంది ధీరజ్ అనగానే, చూడండి వదిన, మీ విషయాల్లో నేను కలగ చేసుకుంటే తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకు కూడా అందదు, అర్థమవుతుందా, మా విషయాల్లో మీరు కలగ చేసుకోవద్దు, మీ విషయాల్లో మేము కలగ చేసుకునేటట్టుగా చెయ్యొద్దు, అది మీకంత మంచిది కాదు, అర్థం చేసుకుంటే బాగుంటుంది, నేను గనక ఇన్వాల్వ్ అయ్యాననుకో మొత్తం తీగలాగితే డొంకంతా బయటికి వచ్చినట్టుగా మీ విషయం మీ గుట్టంతా బయటకు వస్తుంది, అంత ఈజీగా బిజినెస్లు ఎలా పోతాయి వదినా, ఎవరికో డబ్బులు ఇస్తే మాత్రం లాస్ అయిపోయి దివాలా తీసేస్తారా, ఎంక్వైరీ చేయనా నీ గురించి, ఎంక్వైరీ చేసి మీ ఆస్తులేంటో అప్పులేంటో మొత్తం ఎంక్వైరీ చేయనా, ఎంక్వైరీ చేసి మొత్తం అన్నీ బయటికి లాగనా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా వల్లి కాస్త షాక్ అయిపోతుంది. అది ధీరజ్ అనగానే, చూడండి వదిన, మీ గురించి నేను పట్టించుకోను, కేవలం ఒక ఆడపిల్లని వదిలేస్తున్నాను, ఇంకొకసారి ప్రేమ జోలికి వచ్చినా ఇలాంటి విషయాలని చిన్నవాటిని పెద్దవాటి కింద చేసి నర్మదా వదిన విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ మీరు ఏదైనా చెయ్యాలని చూసారనుకో, ఏం చేయాలో ఎలా నిజాన్ని బయట పెట్టాలో అన్నీ నాకు తెలుసు, ఇదే మీకు చివరిసారి వార్నింగ్ ఇస్తున్నానంటూ ధీరజ్ కాస్త వల్లికి వార్నింగ్ ఇస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.